అసలే అది ఎండాకాలం. అలసిపోయి అతనికి బాగా నీరసం వచ్చింది. మర్రి చెట్టు కనిపించింది. చెట్టు నీడ చాలా చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాథుడు హాయిగా చెట్టు కింద విశ్రమించాడు. చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇవి చూసిన కాశీనాథుడికి నవ్వు వచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న కాయల, అంత సన్నని గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు. అలా అనుకుంటూనే కాశీనాథుడు కాసేపు నిద్రపోయాడు. కొంతసేపటికి నిద్ర లేచి చూసేసరికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడుతూ ఉన్నాయి. అతనికి వెన్నులో జలధరించింది. ఇప్పుడు అతనికి ఒక్కసారిగా నిజం అర్థమైంది. ఒకవేళ ఈ మర్రి చెట్టుకి గుమ్మడికాయలంత పెద్ద కాయలు కాసి ఉంటే అవి నా మీద పడితే నా తల పగిలి నేను చనిపోయేవాడిని కదా. దేవుడా, నీ అంత తెలివైన వాడు ఎక్కడా లేడు. ఎంత దూరదృష్టి కలవాడివి నీవు. నీతి. మనకు తప్పుగా అనిపించిన దానిలో కూడా దేవుడి దూరదృష్టి ఉంటుంది అన్న విషయం మనం గమనించాలి.